ఈ ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం మీద నోటిఫికేషన్లు ఇస్తున్నామని వాళ్ళు అంటారు. సో నిరుద్యోగులేమో అసలు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నామని వీళ్ళు అంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏమైంది చెప్పారంటే, నిరుద్యోగులకి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, నిరుద్యోగుల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగా చెప్పారు. ఇంకో అంశం కూడా ఏం చెప్పారంటే, అనేక కోచింగ్ సెంటర్లు నా దగ్గరకు వచ్చి టైం పెట్టండి, టైం పెంచండి, మాకు డబ్బులు వస్తాయి, మాకు ఇదే విధానంగా వస్తాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతా, చర్యలు తీసుకుంటా, ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది వర్కౌట్ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాన్ని తొంగలో తొక్కే విధంగా సంవత్సరం నుంచి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇంకో అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారంటే, జాబులు నోటిఫికేషన్ వేస్తుంటే వెయ్యొద్దు అని అనేక బహిరంగ సభల్లో చెప్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, మీ ఇంటికి జూబ్లీహిల్స్కి వచ్చి చెప్పారా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి చెప్పారా? ఇంతమంది నిరుద్యోగులు గనక ఒకవేళ మీకు ఏ నిరుద్యోగులు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏ రెఫరెండం ప్రకారం మీరు ఆ ఉద్యోగాల భర్తీని ఇంకా లేట్ చేస్తున్నారని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. అయితే దీంతో పాటు 2-3 అంశాలను జత చేరుస్తా. జియో 46 అనే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను గవర్నమెంట్ రాంగ్లోనే రద్దు చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు దాకా ఆ జియో 46 మీద కమిటీ వేశారు. మీరు వేసిన కమిటీ ఏం చేస్తుంది? దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జియో 29 అనేది దాన్ని తీసుకొచ్చారు. అది జియో 46 కంటే చాలా ప్రమాదకరమైన అంశం. మరి తీసుకొచ్చి మీరు ఉద్యోగాలు ఎవరికి కట్టబెడదామని చూస్తున్నారు అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటికి ప్రశ్నించదలుచుకున్నాను. ఇంకో అంశం ఏం చెబుతున్నారంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 6,500 ఉద్యోగాలేమో కొత్త నోటిఫికేషన్లుగా, 6,500 ఉద్యోగాలు పైనేమో పాత వాళ్ళని తీసుకుంటాం, వాళ్ళకి అనుభవం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి గారు అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మీకు అనుభవం లేదు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా అనుభవం లేదు, మరి మీరు రాష్ట్ర మంత్రులు అవ్వచ్చు, కానీ అనుభవం లేని వీళ్ళు ఎగ్జామ్స్ రాసి, నోటిఫికేషన్ రాసి, గవర్నమెంట్ సెట్లు రాసి, గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులు కాదు పాత వాళ్ళని తీసుకొస్తా అంటే మీరు దొంగలకి సద్దులు మోస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే ఈ అధికారం అనే పల్లకిని ఎక్కింది, ఏ నిరుద్యోగులైతే మీ భుజం కాసింది కేవలం ఈ నిరుద్యోగులే, మీరు వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నేను నిరుద్యోగులకు ఒకటే పిలుపునిస్తున్నా, ఏంటంటే ప్రభుత్వం మారే కొద్దీ దాని స్వభావాన్ని మార్చుకోదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు మన నిరుద్యోగుల జీవితాలను ఎట్లయితే ఆవిరి చేసిందో, ఆకాంక్షలను తొంగలో తొక్కి మనల్ని అతి కర్కశంగా హింసించిందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకంటే 100 రెట్లు ఇబ్బందులకు గురి చేస్తుంది, చిత్ర హింసలు పెడుతుంది. మా పిల్లలు అని చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే నీకు పట్టదా అని నేను అడుగుతున్నా. అనేక పేపర్లు బ్యానర్ ఐటంలో వేస్తానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నేను 7 నుంచి 5 వరకు, తెల్లారుజామున 5 నుంచి 7 వరకు ఈ పేపర్లో చదువుతా అని చెప్పేసి అంటాడు. ఈ పేపర్లో మీకు ఈ అంశాలు కనపట్లేదా? జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది, చిత్రం అయిపోయే పరిస్థితికి వచ్చింది. చిన్న కుటుంబాల నుంచి ఉద్యోగాలు చదువుకుంటే జీవితం బాగుపడితే అనే స్థాయికి ఎదుగుదామని వచ్చిన ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒకవేళ చెలగాటం ఆడితే తస్మాత్ ఖబర్దార్ మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మా తీర్పుని ఖచ్చితంగా జెడ్పీటీసీ, సర్పంచ్ మరియు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖచ్చితంగా మా దెబ్బ చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ నిరుద్యోగుల పక్షాన ఆలోచించాలని కోరుకుంటున్నాను.